ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు, ప్రతికూల పరిస్థితులు ఇండస్ట్రీ నుంచి ఎదుర్కొన్నారు. మళ్ళీ ఎస్వీఆర్ సినీ కార్పొరేట్ మళ్ళీ కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా మీకు? ఉందండి, చేద్దామండి. ఇప్పుడు టైం ఉంది. ఇప్పుడు ఒక్కసారి చేసిన తప్పుని ఇంకోసారి చేయకూడదని దానికి నువ్వు సెట్ ఆఫ్ రూల్స్, దానికని గైడ్ లైన్స్లని నేను ఫ్రేమ్ చేసుకుంటున్నా. ఫస్ట్ నాకు మెయిన్ గోల్ యాక్టరు, నెక్స్ట్ స్టెప్ కరెక్ట్గా వేయాలి, దాని ప్రయత్నాలు, దాన్ని మళ్ళీ మొదలెడతాను. చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ 6 months తర్వాత దానికి ఒక చార్ట్ అవుట్ చేసుకుంటున్నాం, ఒక ప్లాన్. ఓకే, ఈ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి దానికి ఒక పాయింట్ టు పాయింట్ ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఏంటి. మళ్ళీ ఫస్ట్ సినిమాని కొంచెం ప్లాన్డ్గా చేసుకుందామని. ఈ గ్యాప్లో నేనే ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను, నేను చేస్తే ఎలాగుంది, లేకపోతే ఈ సినిమా ఎంతమంది చేస్తే ఎలాగుంటుంది, దాన్ని రిజిస్టర్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఒక స్క్రిప్ట్ రాసేసి మొత్తం రాసేయడం అయిపోయింది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయిపోయింది, ఇంట్లో బైండ్ పెట్టుకున్నాను. అది కొంతమందికి వినిపిస్తున్నా. ఓకే, చేయకపోయినా ఎవరికో ప్రధానంగా ఏ ఎమోషన్ మీద రన్ అయ్యే అది ఒక మీకు ఎలా చెప్పాలంటే ఒక రోడ్ సైడ్ ఫిలిం అని. ఓకే, రోడ్ ఫిల్మ్ అనుకోవాలి. జర్నీ మీద జరిగే ఒక కథ. ఒక హార్డ్లీ 5-6 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఇష్టం. ఓకే, హైదరాబాద్ బయలుదేరి అరకు వెళ్ళి పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాల్సిన ఒక కపుల్కి వాట్ హ్యాపెన్స్ ఏంటి, ఓకే, ఈ మార్గ మధ్యలో ఏమేమైంది, ఎలాంటి వ్యక్తులు తగులుతున్నారు, ఏమి ఇంట్రెస్టింగ్గా జరిగింది, చివరికి ఏమైంది. చాలా కాంప్లెక్స్, చాలా చిన్నది. అదొకటి రాసుకుని ఇంకోటి మొదలెట్టాను, ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, హ్యూజ్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో. అంటే మన నేటివిటీని చూపిస్తూ ఇవాళ మోడర్న్ సొసైటీ వల్ల మనం ఏం కోల్పోతున్నాం అనేది దాని సారాంశం. ఓకే, కొంత మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. చాలా ఉంటాయి. మా ఫ్యామిలీలో జరిగినాయి. పెళ్ళి ఉంటే 100 మంది ఉంటారు మా ఫ్యామిలీ, 100 రకాల ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అలాంటివన్నీ కలెక్ట్ చేసి అది తయారవుతూనే ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటే, నేను ఒకవేళ ఆ సినిమా అది తీసినంతసేపు కూడా మారుతూనే ఉంటుంది. ఓకే, మళ్ళీ కొత్త యాడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏళ్ళ క్రితం మా పెళ్ళికి ఎలాగ ఉంటుందో ఇవాళ మా కజిన్ పెళ్ళికి మొన్న వరుసగా మీరు చెప్తే నమ్మరు, ఒక స్పాన్ ఆఫ్ 1 నెల 4 పెళ్ళి అటెండ్ అవ్వాలి. అందరూ ఫస్ట్ కజిన్స్, అందరికి అందరు ప్రయారిటీ కదండి. అందరికీ ఒకరికి బాగా అన్నయ్య అవుతాను, ఒకరికి బాగా అవుతున్నా, అందరూ అన్నయ్య అని పిలుస్తారు. అందరిని ఎత్తుకుని పెంచాను. అందరికి పెళ్ళి. ఈ వెళ్ళకుండా అదృష్టం ఏంటంటే ఎక్కువ ఏలూరులో జరిగినాయి కాబట్టి అదృష్టం. మధ్యలో హైదరాబాద్ రావాల్సి వచ్చింది. పెళ్ళి అవుతుంది, రిసెప్షన్ ఉంటుంది, ఆ పెళ్లి కూతురు ఈ ఒక ఈవెంట్ అవ్వగానే ఇంకో ఈవెంట్. మా ఫ్యామిలీలో ఏదైనా వస్తే ఒక క్లస్టర్ లాగా వస్తాయి, అన్నీ ఒకేసారి ఉంటాయి అనమాట. అన్ని పెద్ద ఫ్యామిలీ కదండి, ఇటు అటు పెద్ద ఫ్యామిలీస్. మా మదర్ సైడే కానీ, మా ఫాదర్ సైడే కానీ, మా తాతయ్య, మా నాన్నమ్మ సైడే కానీ, మా తాతయ్య సైడే కానీ, మా నాన్న, మొత్తం పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అండి. ఏదైనా ఒక ఈవెంట్ వస్తే ఇంతమంది అవుతాం. చిన్న ఫంక్షన్కి 100 మంది అవుతామండి. ఓకే, ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళకంటే ఒకదాని తర్వాత స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేప్పటికీ అసలు ఏమవుతాం 45 daysకి అయిపోయాం. సో దాంట్లో మనం ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నాం, ఒక పెద్ద లార్జర్ ఫ్యామిలీలోకి ఒక మోడర్నైజ్డ్ అమ్మాయి వస్తే ఏమవుతుంది, దీనివల్ల ఏం మార్పులు జరుగుతున్నాయి అనేది ఆ కథ సారాంశం. ఓకే, ఇలాంటి చాలా సినిమాలు తీశారు. మళ్ళీ నేను ఇప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వలన ఇది బయటకు వెళ్తుంది, ఇందులో ఏముంది కొత్తదనం అనుకుంటాడు. కానీ మా ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ వేరే ఉంటాయి. చాలా సినిమాలు ఉన్నాయి. అమెరికా నుంచి అమ్మాయి వస్తుంది, ఇక్కడ పల్లెటూరులో అబ్బాయిని పెళ్లి చేస్తారు. కానీ ఒక ఎడ్యుకేటెడ్ అబ్బాయి పల్లెటూరులో ఉన్నాయి, వాళ్ళు పల్లెటూరులోనే ఉంటున్నారు చాలామంది. ఎందుకు ఉండకూడదు? పాయింట్ 1 అండి. వెల్ ఎడ్యుకేటెడ్ అబ్బాయి ఫార్మింగ్ చేసుకుంటున్నాను ఎందుకు ఇవాళ ఇప్పుడు మార్పు ఉంది, కానీ ఇవాళకి వ్యతిరేకత ఉంది. నువ్వు ఇంత చదువుకుని ఎందుకు రైతు అవుతావు అని అడుగుతున్నాడు. ఏం అందులో సంపాదించిన వాళ్ళు లేరా? యూఆర్ గివింగ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ అండి. దట్ ఈస్ ద పాయింట్. నువ్వు ఎంత సంపాదించినా వాట్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ? ఎవ్వరు కూడా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరికి ఏమి చేయమని అంటారండి. నువ్వు బాగున్న రోజు నువ్వేం చేసావని అడుగుతారు. కొంతమంది ఎంత చేసినా అడుగుతూనే ఉంటారు. ఎంత చేసినా కొంతమంది ఉంటారు సార్ అడుగుతూనే ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టాలి. మన మనసాక్షి తెలియాలి ఏం చేస్తున్నాం ఏంటి. వాట్ మావయ్యాల దగ్గర నేర్చుకుందే కానీ, మా నాన్నమ్మ చెప్పిందే కానీ, ఏమి కోర్ వాల్యూస్ అండి. మన కోర్ వాల్యూ వాట్ ఆర్ వి గివింగ్ టు వాటిని బేస్ చేసుకొని రాసుకుంటున్నారు. దాన్ని మనం ఆల్రెడీ డే టు డే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం రాసే సబ్జెక్ట్స్ ఇవన్నీ. సో అది రోడ్ థ్రిల్లర్, దట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్. ఒక రాత్రిలో జరిగింది. ఫస్ట్ అయితే అది అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ బడ్జెట్స్ పెరిగిపోతున్నాయండి.
కొంచెం సింపుల్గా అయిపోయింది. కొంచెం సింపుల్, అది సింపులైజ్డ్ బడ్జెట్. ఒక రాత్రి జరిగే కదా 90%. సినిమాలో మొత్తం ఒక రాత్రిలో జరిగే మేజర్ పోర్షనే ఉంటుంది. వర్కింగ్ డేస్ కూడా తక్కువే ఉంటాయి. 1-2 డేస్లో జరిగే కథే. హైదరాబాద్ టు అరకు వెళ్ళాలి, అరకు వెళ్ళే లోపల ఏం జరుగుతుంది. ఓకే, నైస్. సో తాతయ్య గారికి సంబంధించి ఏమన్నా చేయాలి, ఆయన జ్ఞాపకార్థం, ఆయన గుర్తుగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలి, అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? చేశాం కదండి. అంటే అవార్డు సంగతి అవార్డు గురించి కదండి. ఇప్పుడు మా తాతయ్య గారు గుర్తుండిపోవాలి, మాకు కాదు వాళ్ళ అభిమానం కూడా ఉండాలని 12 feet విగ్రహం పెట్టాం. ఓకే, ఏలూరు ఎంట్రన్స్లో. అంటే దాన్ని పట్టుదల అంతా మాయిదే అండి. బడెట్ బుజ్జిమాయిదే, బుజ్జి గారిది. మా ఇన్పుట్స్ మేము చేయాల్సిన అదర్ ఆస్పెక్ట్స్లో బ్యాక్గ్రౌండ్లో అంతా నేను ఎంత చేయాలో అంత చేసాను. ఓకే, పట్టుదల మాత్రం ఎప్పుడు అది చేసింది 2018 కరెక్ట్గా 100 పుట్టిండు. ఆయన గెలవక ముందు నుంచి చెప్తున్నాడు, పాలిటిక్స్లో కాదు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఏలూరు ఎంట్రన్స్లో మావిది పెట్టాలి. ఓకే, ఆయన కూడా పట్టుదల. ఆయన పట్టుదల. మేమైనా ఎప్పుడైనా ఆలోచించేవాళ్ళం కానీ అంత ఖర్చు అయిపోతుంది కదా, ఎంత ఖర్చు అవుతుంది కదా. అసలు వన్స్ ఆయన ఆ ఫ్లోలోకి వెళ్ళిపోయి పెట్టేద్దాం, ఆయన 100 పుట్టినరోజు చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయాడు. 4 years దాని గురించి గ్రౌండ్ వర్క్ చేశాడు. ఓకే, ఎంత సైజ్ పెట్టాలి ఏంటి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫంక్షన్లో మేము మా అందరికన్నా ముందు ఆయన హైలైట్ అవ్వాలనేది మా కోర్ పాయింట్ కూడా. ఎందుకంటే ఆయన సంకల్పం అది, ఆయన ముందుకు తీశారు. మీకు ఎంత సంకల్పం అంటే మా ఫ్యామిలీ కలిసి అప్పటికి ఒకేసారి కలిసింది మళ్ళీ మా నాన్నమ్మ చనిపోయాక అదే. ఓకే, 20 ఏళ్ళ గ్యాప్ తర్వాత మా అత్తయ్య పిల్లలు, మా అత్తయ్యలు, మా మావయ్యలు, మేము అందరం ఒక తాటి మీద ఉన్న చాలా ఏళ్ళ తర్వాత ఒక పెళ్ళికి ఒక పెద్ద అత్తయ్య వస్తే, ఒక పెళ్ళికి చిన్న అత్తయ్య వస్తే, ఒకసారి వాళ్ళ పిల్లలు వస్తే, ఒకసారి పెద్ద బాబు వస్తారు. కానీ ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు కానీ ఎక్కడ కలాలి. ఆయన పట్టుదలగా ముందే చెప్పాడు, నేను ఆ ఇయర్ పెడతాను, ఆ పుట్టినరోజుకే పెడతాను, సీఎంతో ఓపెన్ చేయిస్తాను. పెద్ద వర్షం, మబ్బులు, హెలికాప్టర్ క్యాన్సిల్ అయితే కూడా సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చే తీరుతాను, మీరు అసలు ప్రోగ్రామ్ ఎంతంటే రేపు పొద్దున ప్రోగ్రామ్ చేయాలంటే ఎలా చేయాలో కూడా అర్థం కాలే. ఇటు నుంచి మట్టి తెప్పిస్తున్నాం, అటు వర్షం వరదలైపోతున్న రేంజ్లో గిట్లు మళ్ళీ మట్టి ఫిల్లింగ్లు చేసి, ఒక చోట విగ్రహం అయితే ఇంకో చోట మీటింగ్ పెట్టి దాన్ని అరేంజ్మెంట్లు చేసి, ఇలా రకరకాల అసలు పెద్ద ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, అంటే మామయ్య పట్టుదల వల్ల సాధ్యమైందంట. మీకు జనం కూడా అసలు ఆయన పిలుపునిస్తే అసలు ఎలా వచ్చారంటే రాఘరావు గారి మీద అభిమానంతో పాటు ఈయన పిలిపిచ్చాడు అంతే. మీకు అసలు సీఎం కాన్వే రావడానికి 1.5-2 గంటలు పట్టిందండి దిగి రావడానికి. హార్డ్లీ 5-10 minutes పెట్టాల్సింది. అంత జనమా? అంత జనం. హైవే ఆపేశారు, హైవే జనం. ఆ విజువల్ చూస్తే మీకే అర్థం కాదు, అంత జనం. మీకు రాఘరావు గారి గురించి ఊరు వెయిట్ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఏలూరు అసలు ఒక్కళ్ళు మిస్ అవ్వాలి. ఓకే, మీ దగ్గర ఫుటేజ్ ఉందా? అది ఉంటుంది. మా దగ్గర ఉండకుండా ఉంటుంది అండి. ముందు ఆల్ మీడియా ఛానల్స్ కూడా బాగా కవర్ చేశారు. ఆయనకి రెస్పెక్ట్గా బాగా చేశారు. మీకు ఎంత అంటే ఈవినింగ్ వెంకయ్యనాయుడు గారు వస్తారు, నేను మళ్ళీ ఇక్కడికి రావాలి అని ఫ్లైట్ ఎక్కే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన వెనకాల ఏలూరు ఊర్లోకి వచ్చారు. నేను విగ్రహం నుంచి ఇంటికి వెళ్దానికి 3 గంటలు పట్టింది. నేను ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకునేది మళ్ళీ వెళ్ళి ఫ్లైట్ ఛాన్సే లేదు, మిస్ అయిపోయాం. ఇక్కడ బాగా గ్రాండ్గానే చేశారు సంజయ్ కిషోర్ గారు. ఏదో ఒకటే మళ్ళీ యూఎస్లో ఆప్తా అనే గ్రూప్ చేశారు. అంటే సంజయ్ కిషోర్ గారు అంటే ఆయన బయట వ్యక్తి కింద లెక్క కదా, ఒక సాంస్కృతిక సంస్థ నడిపే వ్యక్తి ఆయన. మనం చెప్తారా, సో ఆయన గౌరవం కాబట్టి. అవును, ఇప్పుడు అదే సంవత్సరం ఒక 2 నెలల తర్వాత యూఎస్లో ఆప్తా అనే గ్రూప్ ఏం చేశారంటే ఒక విగ్రహం, ఓ వెండి కాయిన్ ఆయన గుర్తుగా అని లాంచ్ చేశారు. ఒక సాంగ్ అదంటే వాళ్ళ ప్రేమ, దేర్ డెడికేషన్ టు తాతయ్య గారు. వాళ్ళు మామూలు చెప్తున్నా ఇవన్నీ. మేమంటే ఫస్ట్ గుర్తుండిపోవాలి అంటే ముందు అంటే దానికోసం ప్రాసెస్ స్టార్ట్ చేసి హైవే మీద ఉండాలి, హైవే ఎవరు వెళ్ళినా కనబడాలి అనేది ఒక 4 point. అంటే అప్పుడు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కదా, వెంకయ్యనాయుడు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు, ఇక్కడ ఏం చేశారు. అది మీకు దానివల్ల ఏమొస్తుందంటే ప్రతి అభిమాని రోజు వెళ్ళి ఫోటోలు దిగి నాకు షేర్ చేస్తాడు ఫేస్బుక్లో. అట్లా సార్ బాగా పెట్టారు, అది అంత విగ్రహం పెట్టారు, బాగా మెయింటైన్ చేయాలి. కొంతమంది ఇప్పుడు దాని మీద కూడా డబ్బులు సంపాదిందని చూసేస్తాడు. కొంతమంది మా అన్నయ్య అది విగ్రహానికి మామూలు విగ్రహం ఎలా కుదురుతుంది, వెండి విగ్రహం పోతుంది, అదే కూడా డొనేషన్ కలెక్షన్. మా అన్నయ్య వెంటనే రిప్లై పెట్టేసాడు, ఇది మా ఫ్యామిలీకి సంబంధం లేనిది, అది మా ఫ్యామిలీకి సంబంధం, మేము పెట్టిన విగ్రహం, దాని మెయింటెనెన్స్ ఏదున్నా మేమే పడతాం, మేమే చూసుకుంటాం, దాని మీద ఎవరు ఏ కలెక్షన్ చెప్పినా పెట్టద్దని మళ్ళీ మా అన్నయ్య రిప్లై పెట్టడం. వాళ్ళకి చెప్తున్నా, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఈ మధ్యన.
ఏమో ఒక మంచి ఇంటెన్షన్తో ఆయన ఎవరో మొదలెట్టి ఉండొచ్చు, కానీ అది మాతో కన్సల్ట్ చేయకుండా జరిగినప్పుడు ఏమవుతుందండి? అంతే కదా, ఏదైనా జరిగిందని కూడా పొరపాటు అది పెద్ద ఇదైపోతుంది కదా, మర్చిపోతుంది. మచ్చగా. అవును అవును. అలాగా ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు అనుకుంటున్నాం, చూడాలి. అత్తయ్య కూడా జాయిన్ అవుతున్నారు, పెద్ద అత్తయ్య. అది మేము చాకౌట్ చేస్తున్నాం, ప్లాన్స్ చేస్తున్నాం. వాళ్ళు యూఎస్లో ఉంటారు కాబట్టి మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు పెద్ద అత్తయ్య గారు యూఎస్లో ఉంటారా? ఇద్దరు అత్తయ్యలు యూఎస్లోనే ఉంటారు. ఆవిడ మొన్న చెప్పారు ఆవిడ ఇంటెన్షన్, ఆవిడేదో సంథింగ్ షీ వాంట్స్ టు గివ్ బ్యాక్ తాతయ్య నాన్నమ్మ పేరు మీద తను ఏదో చేయాలనుకుంటుంది. మా వంతు సపోర్ట్ మేము ఏం చేయాలో చేస్తాం. ఓకే, నైస్ రంగా గారు, చాలా విషయాలు పంచుకున్నారు. ఏదేమైనా కానీ అది కొంచెం నాకు బాధ కలిగించింది. అంటే మీకు మా అసోసియేషన్లో మెంబర్షిప్ ఇవ్వడానికి చెప్పిన కారణం ఏదైతే అలా రిజెక్ట్ చేయటం అనేది, సో అంటే ఒక లెగసీకి కారణమైనటువంటి ఒక మూల పురుషుడు. సరే, అదే కారణం కదా, ఇంకో కారణం ఏంటి? కారణం ఎందుకు రిజెక్ట్ చేయాలి? అవును, అదే ద కోర్ పాయింట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక యాక్టింగ్ చేసి ఒక అగ్రిమెంట్ వేసుకున్న ఒక వ్యక్తికి ఇబ్బంది ఏం జరగకూడదని పెట్టింది ఒకటి కదా. దానికి ఎవరు అప్లై చేసినా ఇవ్వాలి. నేను నా గురించి చెప్పట్లేదు, నాకు ఇవ్వాలి, నేను ఇంటెన్షనల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ కూడా అదే. ఇప్పుడు ఒకవేళ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పా. ఇప్పుడు నేను అదే మైండ్ చెప్తున్నా, నాకు జరిగింది అన్యాయం, పేర్లే దాని గురించి వదిలేను, దాని గురించి ఐఎమ్ నాట్ ప్రాబ్లం. ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాం, అట్లీస్ట్ ఒక సినిమా చేశాక ఒక కండిషన్ పెట్టండి, ఒక సినిమా చేశాక మీరు అప్లై చేసుకొని మెంబర్షిప్ చేసుకో. అసోసియేట్ మెంబర్షిప్ అని ఒకటి పెట్టుకున్నారు కదా, అదనే వచ్చు కదా. ఇప్పుడు అదేనా తీసుకోవచ్చు, నువ్వు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు అది తీసుకో. తర్వాత పర్మనెంట్ మెంబర్షిప్ తర్వాత నువ్వు ఇన్ని సినిమాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ది రూల్ ఉందండి, మీరు వెళ్ళి ప్రొడక్షన్ చేస్తాం మేము సినిమా తీస్తున్నాం అంటే అప్లై చేసుకోగానే మీకు టెంపరీ మెంబర్షిప్ ఇస్తారండి. మీకు లైఫ్ మెంబర్ ఎప్పుడు చేస్తారంటే సినిమా రిలీజ్ అయ్యాక. అయిన తర్వాత ఆటోమేటిక్ సెన్సార్ సర్టిఫికేట్, రిలీజు డేట్లు, దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ అన్నీ ఉంటాయి. అవన్నీ మనం ఇవ్వగానే నాకు అంటే మార్చేసి టెంపరీ మెంబర్ నుంచి లైఫ్ మెంబర్షిప్ కార్డు పంపించారు. అప్పటి నుంచి నాకు ఎలక్షన్ అయినా ఏమైనా నోటిఫై చేస్తారు. దానివల్ల లైఫ్ దాంట్లో నేను చేసేది మెడిక్లైమ్స్ ఇవన్నీ కూడా నాకు పంపుతూ ఉంటారు. కంపల్సరీ ఆ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నీ కట్టండి అంటారు, నేను కడుతూ ఉంటాను. మంచిగా చెడు అది ఒక ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి మనం పెడుతుంటాం. అలాగే ఎందుకు ఇందులో లేదు, అలాంటి సిస్టమ్ ఇక్కడ లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు తెచ్చారేమో నాకు ఐడియా లేదండి. నేను ఇంకా దాని గురించి పట్టించుకోవడం మానేశాను కాబట్టి. ఇప్పుడు రైటర్గా నేను ఒక స్క్రిప్ట్ రాశాను, వెళ్ళినప్పుడంతా వాళ్ళు ఏమన్నారు, మీరు రైటర్స్ యూనియన్లో జాయిన్ అవ్వండి, రైటర్స్ యూనియన్లో జాయిన్ అయితే కదండి. నేను ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, 2 సబ్జెక్టు 3 సబ్జెక్టు, వాళ్ళకి ఒక రూల్ బుక్ ఉంది, ఆ మాన్యువల్ వాడి అంతవరకు చేయండి. ఒకవేళ నేను ఇంకా రాస్తూ ఉన్నాను అనుకోండి, నేనే అప్పుడు మీ యూనియన్లో మీరు రైటరా డైరెక్టర్ అన్నారు. అప్పుడు డైరెక్టర్ మీరు డైరెక్టర్ అన్న కూడా మెంబర్ అవ్వాలన్నారు. ఇప్పుడు ఇందులో మీరు మెంబర్ అవ్వండి అంటున్నారు, ఇందులో నాకు వద్దు అంటారు. అదేంత అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఇప్పుడు నేను అనుకునేది ఇప్పుడున్న ప్రెసిడెంట్ అయినా దాన్ని ఇంటర్వ్యూ అయ్యి ఇప్పుడు దాన్ని సరిదిద్దుకుంటే అప్కమింగ్ ఆర్టిస్టులకి ఇబ్బంది ఉండదు సార్. వాడు ఆర్టిస్టులు హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టులకి మెంబర్షిప్తో పనే ఉంటుంది సార్. మిడిల్లో ఉండే బ్యాచ్కి సార్ నాకే ఉండదు. నేను ఏంటంటే ఒక కల్చరల్ యాక్టివిటీ ఏదైనా నడిచినప్పుడు నా వంతు నేను పార్టిసిపేట్ చేయడానికి, కానీ అందులో ఒక మెంబర్ని ఏమంటే నాకు ఇంట్రెస్టింగ్గా చేస్తాం. ఏదైనా ఇప్పుడు ఒక రిలీఫ్ ఫండ్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, నా సోర్స్లో నేను పురమాయించుకోవాలి, నేను ఉంటే కదా నాకు కూడా వాళ్ళతో కలిసి చేయాలనిపిస్తుంది. మిమ్మల్ని దొరకబెట్టినప్పుడు మనకు కూడా చేయాలని ఎక్కడ ఉంటుంది, వస్తుంది, అది రాదు కదా. అది రావాలని కూడా రూల్ లేదు కదా సార్. అంటే బాధ కలిగించే విషయాలు చెప్పారు. అలాగే అంటే తాతయ్య గారి మీద ఉన్నటువంటి మీ ప్రేమ, మీ కుటుంబం వాల్యూస్ అవన్నీ కూడా మీరు చెప్పిన దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ అందరూ కలిసి ఉండటం అనేది, ఏదేమైనా తాతయ్య గారి లెగసీ అనేది ఆయనక తెలుగు సినిమా ఉన్నంతకాలం జనం, తెలుగు సినిమా అని కాదండి, మీరు తప్పు చెప్తారు, తెలుగు సినిమా అండి, సినిమా ఉన్నంతకాలం, ముందు భారతదేశంలో సినిమా అంతకాలం, అలాగే మనం భారతదేశం అంటాం, కానీ అక్కడెక్కడో ఉన్నాయని గుర్తించి అవార్డు ఇచ్చారు కదా. ఆఫ్రికేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ గుర్తించి వాళ్ళు పిలిచింది. యూఎస్లో బాస్టన్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి సన్మానం తీసుకెళ్ళి సన్మానం. ఆయనకి ఎలా లేవు, ఆయనకి మీకు బౌండరీస్ లేవండి. మీరు సినిమా మీరు అన్నట్టు ఇండియన్ సినిమాగా, తెలుగు సినిమాగా, సినిమా ఉన్నంతకాలం. నేను మీకు ఇంకో విషయం చెప్తానండి ఎస్వి రంగారావు. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ యూనియన్స్లో ఎలాగ ఉన్నాయి ఏమి మూవీ, తమిళనాడులో నా చిన్నప్పుడు, నేను చెప్పేది ఈ ఎక్స్పీరియన్స్ ఫైనల్గా మీకు కూడా, నా చిన్నప్పుడు నడిగర్ సంఘంలో ఒక ఆడిటోరియం ఉండేది. అంటే నడిగర్ సంఘం అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ మాలాంటిది, అది ఎప్పటి నుంచో ఉంది.
నా చిన్నప్పటికి ఆడిటోరియంలోకి వెళ్తే మేము కాలర్ ఎగరేసుకుంటా. ఎంజీఆర్, శివాజీ, తర్వాత ఎస్వి రంగారావు. ఫస్ట్ వాళ్ళ ఆడిటోరియం ఎంత పెద్దగా ఉంటే వరుసగా ఫోటోలు ఉంటాయండి. ఓకే. ఫస్ట్ ఫోటో ఎంజీఆర్ అయితే, సెకండ్ శివాజీ అయితే, మూడో ఫోటో ఎస్వి రంగారావు. వాళ్ళ వరుస. ఇంకో పక్క వాళ్ళ పాత ఆర్టిస్టులు రాధారవి గారు, వాళ్ళు ఉన్నారు చూసారా పాత ఆర్టిస్టులు, వాళ్ళందరూ సావిత్రి గారి ఫోటోలు, వాళ్ళ దాంట్లో నైతిక సంఘం మెంబర్స్ అందరు ఫోటోలు. అక్కడ నా చిన్నప్పుడు ఎంఆర్ రాధా, తర్వాత ఎంఆర్ రాధా గారు, చాలామంది. ఇప్పుడు చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పుడు మా తాత రాని కాలర్ ఎగరేసేవాడిని. ఇక్కడికి వస్తే ఇలా జరుగుతుంది. దట్ ఈస్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అండి. అదే చూస్తున్నా మరి మన సొంత నేల మీద లేదు, పక్క రాష్ట్రంలో ఉందండి. ఇప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. విలువ ఆయనకు అంత గౌరవం, అంత విలువ. ఇప్పుడు అక్కడ 24 క్రాఫ్ట్స్ ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేవి కూడా నేను ఎన్నో రోజులు ఉన్నాయి. ఇంతకు ముందు ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు అక్కడ టచ్ లేదు. నేను కూడా అక్కడి నుంచి వచ్చి ఒక ఆల్మోస్ట్ 20 years అయిపోతుంది మెడ్రాస్ నుంచి వచ్చి కూడా. ఏదో ఫ్రెండ్స్ని కలవడం తప్ప ఏమి ఉండదు. కానీ నాకు అప్పుడు తెలుసు రంగారావు గారు పుట్టినరోజు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలాంటివి కూడా నేను వాళ్ళు కూడా ఆయన ఓన్ చేసుకున్నారండి కదా. ఇక్కడ ఎంత ఓన్ చేసుకున్నారో అంతకన్నా ఎక్కువ వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. సో మీరు ఫ్యూచర్లో ఏవైతే చేయాలనుకుంటున్నారో, అంటే మళ్ళీ రావాలని అనుకుంటున్నారు, చేయాలనుకుంటున్నారు, స్క్రిప్ట్లు రెడీ చేసుకుంటున్నారు, ఖచ్చితంగా అవన్నీ కూడా ఫలవంతమై మళ్ళీ మీరు మీ స్క్రిప్ట్లు కానివ్వండి, బయట స్క్రిప్ట్ కానివ్వండి, నటుడిగా ఎస్వి రంగారావు మానవుడు మళ్ళీ ఎస్వి రంగారావు వచ్చాడు. అవును, ఆ గుర్తింపు రావాలని, ఖచ్చితంగా మీరు నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈసారి మీ సెకండ్ అటెంప్ట్ మాత్రం ఖచ్చితంగా మీకు